కేంద్రంతో సహకరించాం, కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం. ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది. ఈ విషయమే యేసు ప్రభు కూడా చెప్పాడు, సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నిన్న కూడా చెప్పాను, అందరూ మీరు కూడా ఆలోచించాలి. పాస్టర్స్ కానీ, రెవరెంట్స్ కానీ, లేకపోతే బిషప్స్ కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కానీ ఇలాంటి అవకతవకలు కానీ కంట్రోల్ చేయకపోతే, నిన్న కూడా చూశాను, ముఖ్యమంత్రిని కూడా చూశాను, నిన్న పోయి ఉపన్యాసం మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశాడు. బైబిల్లో ఉండేటన్నీ చదివేశాడు. అది చదివిన తర్వాత మీరందరూ ఏమనుకుంటారు, పాపం ఆయన బైబిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేరే మతస్థులు కూడా బైబిల్ అంటే గౌరవిస్తారు, నేను కూడా గౌరవిస్తాను. కానీ ఆయన ఆ మతంలో ఉండి ఇంకా బాగా అభ్యుంది అనుకుంటారు, బాగా నేర్చుకున్నాడు రాత్రింబగళ్ళు. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, బైబిల్లో ఉండేటి ఏ ఆర్టికల్ కింద ఏమొచ్చిందో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ప్రతి ఒక్కరూ బైబిల్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కంఠాపాఠంగా అవన్నీ వచ్చాయి మీకు. అదే మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందుకే నేను ఒక మాట అన్నాను, 100 రోజులు ఇంకా. ఈ 100 రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే, కులము, మతము, ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు. రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా ఎవరు రారు ఈ రాష్ట్రానికి. ఆవిడ అడిగితే ఇప్పుడు అంటా ఉంది, ఇంకా ఆంధ్రప్రదేశ్కి వద్దు, గుంటూరుతో బంధం అయిపోయింది, తిరిగి గుంటూరుకు వచ్చే పరిస్థితి లేదు, నా బ్రతుకు నేను బతుక్కుంటాననే పరిస్థితికి వచ్చింది. ఏ పరిస్థితి వచ్చిందంటే ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు. శంకర్ విలాస్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఒక చిన్న వెంచరే. వాళ్ళ మామగారు ఎప్పుడో పెట్టారు, ఆయన చనిపోయాడు. ఈవిడ పెళ్ళయిన తర్వాత ఈవిడ కేరళ అతన్ని పెళ్లి చేసుకునింది. ఆవిడ కులం లేదు, ఒక కులంలో పుట్టిన కేరళలో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు కూడా ఆవిడ జీవితానికి ఎప్పుడు అడ్డం రాలేదు. ఇప్పుడు కులం అడ్డం వచ్చింది. రంగనాయకమ్మ అంటే ఎంత అనాగరికం అయిపోయిందంటే సమాజం. దీన్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు. నేను ఎప్పుడు ఈయన రెడ్డి, ఈయన బీసీ, ఈయన కమ్మ, ఈయన ఎల్లమ్మ నేను ఎప్పుడు చూడలా. నేను తెలుగు జాతి అంతా కూడా ఒకటి, ఆ తెలుగు జాతి కోసం పనిచేశా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక ఐటీ తీసుకొచ్చాను, ఒక రోడ్డు తీసుకొచ్చాం, ఈరోజు ఒక హైదరాబాద్ ఒక నమూనాగా డెవలప్ చేశాం. ఒక కులం బాగుపడ్డారా? అన్ని కులాలు బాగుపడ్డారు, అన్ని మతాలు బాగుపడ్డారు, సమాజం మొత్తం బాగుపడింది. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్లో మీరు పోతే 1 ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి? 50 కోట్లు, 100 కోట్లు. ఆ రోజు కంపెనీలు పెట్టారు. నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని. అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం, మీరు కూడా డెవలప్ కావాలని పెట్టాను. దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్. నేను చేసిన బాధ, నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు. మన బ్రతుకు మనం బతకాలి. ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డా. అది నేను చేసిన తప్పు. కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయాల, దేన్ని 1-2 మార్చాడు తప్ప ఏది మార్చాలి అన్నీ కూడా చేశాడు. 5 ఏళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు.
తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మన దురదృష్టం, నేను 5 ఏళ్లు అభివృద్ధి చేసినట్టన్నీ ఏం చేశారో అమరావతిని మీరు చూశారు. అమరావతి ఒక ఆలోచన, తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఈరోజే కోర్టు చెప్పారు, మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు, నువ్వు పోవడానికి వీలు లేదు, స్టేటస్ కో ఉంటుంది, కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి వీలు లేదంటే విశాఖపట్నంలో రిషికొండను గోడిగుడ్డు కొండనంతా కొట్టేసి గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు. ఇమేజిన్ చేస్తారండి.